తర్వాత 6వ శ్లోకం చూద్దాం. 6వ శ్లోకం ఏమిటి? అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాది గోభవేత్ అని చెప్పన్నారు. ఇది 6వ శ్లోకం. దాని యొక్క అర్థం ఏమిటంటే, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. సర్వలోక మహేశ్వరం అంటే సమస్త లోకములకు, అలాగే మరియు లోకపాలకులకు పరమాధికారి. సమస్త లోకములకు మరియు లోకపాలకులకు పరమాధికారి, పుట్టుక మరణాలు లేనివాడు. చూడండి, అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం. పుట్టుక మరణాలు లేనివాడు మరియు సర్వలోకములను వాటి పాలకులను పర్యవేక్షించేవాడు అయిన సర్వవ్యాపి అయిన విష్ణువును నిరంతరం కీర్తించడం ద్వారా మనిషి సమస్త దుఃఖాల నుండి విముక్తుడవుతాడు అని చెప్పి ఈ శ్లోకం చెప్తుంది అనమాట. మరి ఇక్కడ మనకి ఫలితాన్ని గురించి వివరిస్తూ ఇక్కడ మనకి ప్రస్తుత సందర్భానికి ఇది ఎంతో అవసరం కాబట్టి, ఎందుకంటే అక్కడ యుధిష్ఠిరుడు అడుగుతున్నాడు కదా, కాబట్టి ప్రస్తుత సందర్భానికి ఇది ఎంతో అవసరం కాబట్టి భీష్ముడు ఈ శ్లోకంలో, అలాగే తర్వాత శ్లోకాల్లో కూడా ఆ పరమ పురుషుడిని ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే అనాది నిధనం అని చెప్పుకుంటున్నాడు. అనాది నిధనం అంటే పుట్టుక మరియు మరణం లేనివాడు, శాశ్వతుడు అని అర్థం. అనాది నిధనం మొదటి శబ్దంలోనే ఉంది. అనాది అంటే ఆది లేనటువంటి వాడు. అలాగే నిధనం చూడండి, అంటే మరణం లేనటువంటి వాడు, అంటే శాశ్వతుడు అని అర్థం అనమాట. అనాది నిధనం అంటే పుట్టుక మరియు మరణం లేనివాడు, శాశ్వతుడు అని అర్థం. ఎందుకంటే ఆయన అనాది నిధనం విష్ణుం. విష్ణు అంటే ఆయన సర్వవ్యాపి. విష్ణు అనే పదానికి సర్వవ్యాపి అని అర్థం. అలాగే సర్వలోకములకు లోకపాలకులకు పరమాధికారి. మహేశ్వరం అనే పదాన్ని దేన్ని సూచిస్తుంది? మహేశ్వరము అంటే సర్వలోకములకు లోకపాలకులకు కూడా, అంటే దేవతలందరికీ కూడా పరమాధికారి. అంటే ఎలా ఉంటాయంటే చూడండి, మనం మొన్నటి రోజున చెప్పుకున్నాం, కరతలామలకం అంటారు కదా. కరతలామలకం అంటే ఏమిటి? చేతిలో ఉసిరికాయ ఉందనుకోండి, మనకి పూర్వం నుంచి అదొక అలంకారంగా వాడతారనమాట. ఆయనకి ఆ శాస్త్రం కరతలామలకం అండి అంటే అది ఆయన చేతిలో గుప్పెట్లో ఉందంటే పూర్తిగా పట్టుంది దానిపై అని చెప్పి. కాబట్టి అరచేతిలో ఉసిరికాయలాగా సమస్త లోకాలు మరియు వాటి పాలకులు ఆయన పర్యవేక్షణలో ఉంటారు. విష్ణువుని ఆరాధించడం మరియు కీర్తించడం అత్యంత యోగ్యమైనది. ఎందుకంటే ఆయన ఉపకారి అని ఇక్కడ అనాది నిధనం అనే పదాల ద్వారా సూచించబడింది అనమాట. ఇక్కడ ఏమంటున్నారంటే ఆయన కాలానికి అతీతుడు. అనాది నిధనం అనే పదం ఇక్కడ మనకు సూచిస్తుంది. ఆయన అందరికీ కూడా ఉపకారం చేసేటువంటి వాడు, ఆయన కాలానికి అతీతుడు. అలాగే విష్ణు అనే పదం ద్వారా ఆయన దేశానికి అతీతుడు అని తెలుస్తుంది అనమాట. విష్ణువు అంటేనే సర్వవ్యాపకుడు, అన్ని చోట్ల ఉన్నాడు, అంతేగాని ఒక దగ్గర పరిమితంగా ఉండేవాడు కాదు విష్ణు అంటే. విష్ణు అంటే దాని అర్థం ఆయన స్థలానికి అతీతుడు, అంటే ఎవ్వరు కూడా ఆయన్ని ఒక దగ్గర బంధించలేరు, ఆయన సర్వవ్యాపకుడు. అలాగే సర్వలోక మహేశ్వరం అనే పదాల ద్వారా ఆరాధకుని కోరికలన్నింటినీ తీర్చేవాడని అర్థం. అలాగే లోకాధ్యక్షం అంటే ఆయన యొక్క సర్వజ్ఞత్వాన్ని సూచిస్తుంది అనమాట. సర్వజ్ఞత్వం అంటే ఏమిటి? అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి ఈ సర్వలోక మహేశ్వరం అంటే ఆరాధకుని కోరికలన్నింటినీ తీర్చేవాడని, అలాగే లోకాధ్యక్షం అంటే సర్వజ్ఞత్వాన్ని కలిగినవాడు అని భీష్ముడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. మరి అటువంటి పరమ పురుషుణ్ణి కీర్తించడం అంటే స్తువన్. చూడండి ఏమన్నారు ఇక్కడ? లోకాధ్యక్షం స్తువన్ నిత్యం. అటువంటి పరమ పురుషుడిని కీర్తించడం ద్వారా ఒకరు సమస్త దుఃఖాల నుండి విముక్తులవుతారు. చూడండి, అతిగహ అని చెప్పన్నారు. చూడండి, సర్వ దుఃఖాది గో భవేత్ అని చెప్పన్నారు. లోకాధ్యక్షం స్తువన్ నిత్యం సర్వ దుఃఖాది గో భవేత్, విముక్తులవుతారు. త్రివిధ తాపాలు అనేటువంటి అగ్నిని దాటి ఆనంద సముద్రుడైన శ్రీకృష్ణుడిని చేరుకున్న తర్వాత మనం పరమానందాన్ని పొందుతాం. అప్పటి వరకు మనకి శాశ్వతమైన ఆనందం అనేది లభించదు. అంటే వారు ముక్తిని పొందుతారని అర్థం. భగవంతుణ్ణి ఈ విధంగా స్తుతించేటువంటి వాడు. భీష్ముడు చెప్పినటువంటి మొదటి శ్లోకంలో కేవలం నామ ఉచ్చారణ గురించి చెప్పబడింది. రెండవ శ్లోకంలో భగవంతుని ఆరాధనతో కూడిన పారాయణం గురించి, ఈ శ్లోకంలో ఏ విధంగానైనా నామాన్ని పలకడం గురించి చెప్పబడింది. దీనిని మరి క్రింద మనం చూస్తే పద్మపురాణంలో ఒక శ్లోకం చెప్పబడింది. ఏమనంటే, సకృత్ ఉచ్చారితం ఏన హరిర్ ఇత్యక్షరద్వయం
బద్ధ పరికరస్థేన మోక్షాయ గమనం ప్రతి అని పద్మపురాణంలో చెప్పబడింది. అంటే ఎవరైతే హ రి అనే ఈ 2 అక్షరాలను ఒక్కసారి ఉచ్చరిస్తారో, సకృద్, సకృద్ అంటే ఒక్కసారి ఉచ్చారితం, ఉచ్చరిస్తే ఏమి, హరిర్ ఇత్యక్షరద్వయం, హ రి అనేటువంటి ఈ అక్షరద్వయాన్ని ఒక్కసారి ఉచ్చరిస్తారో ఏమవుతుందట, బద్ధ పరికరస్థేన మోక్షాయ గమనం ప్రతి, వారు మోక్ష మార్గంలో పయనించడానికి అవసరమైన ఏర్పాట్లు అప్పటికే జరిగిపోయినట్టేలట. చూడండి, హ రి అనేటువంటి 2 అక్షరాలని ఒక్కసారి ఉచ్చరించిన వాళ్ళు మోక్ష మార్గంలో పయనించడానికి అవసరమైన ఏర్పాట్లు అప్పటికే జరిగిపోయాయి. ఏర్పాట్లు జరిగిపోయాయి, నువ్వు వెళతావా లేదనేది నీ చేతిలో ఉందన్నమాట. చూడండి, సకృదపి పరిగీతం శ్రద్ధయా హేళయా వా భృగువర నరమాత్రం తారయేత్ కృష్ణనామ. ఇంకేమన్నారంటే, ఓ భృగుశ్రేష్ఠుడా, అంటే ఓ సౌనక, శ్రద్ధతో గాని లేదా అశ్రద్ధగా గాని ఒక్కసారి కృష్ణనామాన్ని ఉచ్చరించిన ఏ వ్యక్తి అయినా ఆ నామం తరింపజేస్తుంది అని చెప్పుకుంటున్నారు. చూడండి, శ్రద్ధయా లేదా హేళయ అని చెప్పన్నారు. హేళయ అంటే ఏమిటి అర్థం, హేళయ అంటే హేళనగా. చూడండి, శ్రద్ధగా అయినా పర్వాలేదు, హేళనగా అయినా పర్వాలేదు, ఒక్కసారి కృష్ణనామాన్ని ఉచ్చరించిన ఏ వ్యక్తి అయినా సరే ఆ నామం తరింపజేస్తుంది. తీర్థయాత్రలు, తపస్సులు మరియు దీర్ఘకాలం పాటు శ్రద్ధతో చేసే ధ్యానం ద్వారా కూడా పొందడం కష్టమైన ముక్తిని కేవలం భగవంతుని నామాన్ని పలకడం ద్వారా పొందవచ్చని శాస్త్రాలు ప్రకటిస్తున్నాయి. అది మనం అర్థం చేసుకోవాలి. భగవన్ నామ మహిమను తెలియక కొంతమంది ఏమనుకుంటారంటే, ఇటువంటి శాస్త్రవాక్యాలు కేవలం అతిశయోక్తి అని చెప్పి వేద పండితులు ఉంటారు. కొంతమంది వాడు మూర్ఖులు అనమాట. వాళ్ళు ఏమంటారంటే, మేము ఇంత కష్టపడి తీర్థయాత్రలు చేస్తున్నాం, తపస్సులు చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, మాకు లభించినటువంటి ముక్తి కేవలం హ రి అనేటువంటి విష్ణునామాన్ని పలికితే వచ్చేస్తుందా అని వాదించే మూడులు కొంతమంది ఉంటారు. ఎందుకంటే ఒకవేళ అది నిజం కాకపోతే శృతిలో, అంటే మనకి పద్మపురాణంలో చెప్పబడినటువంటి అది స్మృతి శాస్త్రాల్లో ఈ వాక్యం విరుద్ధం అవుతుందన్నమాట. ఏమని, తదార్థవాదో హరినామ్ని కల్పనం అని మనకి దశవిధ నామప్రాధాల్లో చెప్తారు కదా. తదార్థవాదం అంటే ఏమిటి, వాటికి అర్థవాదం అంటే వేరే ఏదో దుర్వ్యాఖ్యానాలు చెప్పడం అనమాట, లేకపోతే అదేదో భౌతికమైనటువంటి వ్యాఖ్యానం ఇవ్వడం. అలాగే హరినామ్ని కల్పనం అంటే హరినామము కల్పితమని భావించడం. చూడండి, శాస్త్రాలు చెప్తున్న ఎవరైతే దీనికి భౌతికమైనటువంటి వ్యాఖ్యానాలు ఇస్తారో, అంటే ఇది ఒక భౌతికమైనటువంటి ప్రక్రియ హరినామాన్ని జపించడం అనుకుంటారో, లేదా హరినామం అనేది కల్పనం అని అనుకుంటారో, అది ఒక అపరాధం అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీహరి నామ మహిమలను అతిశయోక్తిగా లేదా కల్పితంగా భావించడం అనేది ఒక అపరాధము. ఇది మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి ఆ విధంగా మనం హరినామం యొక్క గొప్ప శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. మరి దీని అంతటి యొక్క సారంగా మనకి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని మనకి చైతన్య మహాప్రభు ఇవ్వడం జరిగిందనమాట. హరే కృష్ణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం की जय. जगद्गुरु श्रील प्रभुपाद की जय. वांछाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः.